ఓం నమః శివాయ. భీమవరం సమీపంలో మహాదేవపట్నం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన సేవామూర్తులు డి వెంకట సుబ్బాయమ్మ గారు, వి సత్యవతి గారు, కె వెంకటరామరాజు గారు, డి నరసింహరాజు గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఈ శివబంధువులందరూ స్వామివారి సన్నిధిని చేరుకొని శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి వంశాభివృద్ధి, ఆయురారోగ్య సంతోషాన్ని కోరుతూ స్వామివారి చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శతమానం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సుగంధం పుష్టివర్ధనం మృవార్గం మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః స్వాహా. అగ్నయే స్వాహా, రుద్రాయ స్వాహా, మృత్యుంజయాయ నమః స్వాహా, దేవాయ నమః స్వాహా, భూర్భువస్సువర్మహర్జన స్వాహా. ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై పుణ్యాన్ని పొందారు. రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి నరసింహరాజు గారు వారి భార్య హరిత గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి డి వెంకట సుబ్బాయమ్మ గారు నూతన శివాలయ నిర్మాణం నిమిత్తం శక్తిమేర సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. అదే స్ఫూర్తితో సేవామూర్తి వి సత్యవతి గారు వారి భర్త కీర్తిశేషులు విశ్వనాథరాజు గారి పేరున శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా మరో సేవామూర్తి కె వెంకటరామరాజు గారు వారి భార్య ఉషారాణి గారిని భాగం చేస్తూ శివపుత్రుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మా పేరు సత్యవతి అండి. ఊరు భీమవరం దగ్గర మహాదేవపట్నం అండి. చాలా బాధాకరంగానే ఉంది చూసా, కానీ వాళ్ళందరినీ చూసి మాకు ఏదో సాయం చేయాలని అనిపించింది. టెంపుల్కి సాయం చేద్దామని వచ్చాము. ఇది చూశాక చాలా ఆనందంగానే ఉంది. ఎప్పుడొకప్పుడు అలా వచ్చి చూసి వెళ్దామని అనిపిస్తుంది. అందుకని శివుడికి ఏదో నాకు తోసింది సాయం చేయాలని అనిపించి వచ్చాను. ఈ అనాథులందరినీ చూడాలని ప్రేమ పిల్లల్ని తీసుకొచ్చారు. బాగుంది, ఇక్కడికి వచ్చామండి.
బాగుందండి, మీరు చేసిన సేవలు చాలా బాగున్నాయి. మాకు తృప్తిగా ఉంది. ఇంకా అంతకన్నా ఆనందం ఏమీ లేదండి. దూరంగా వెళ్ళాలనిపించడం లేదు. ఇంకా అనిపించింది, దగ్గరికి వచ్చాక చూసాం, మాకు తృప్తి చాలు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో నిత్యాన్నదానం ఒక గొప్ప యజ్ఞంలా జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఇది అవిశ్రాంతంగా సాగుతోందంటే అది మీ సహకారం వల్లే సాధ్యమైంది. ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి సాయంకాలం వరకు అనాథుల ఆకలి తీర్చేందుకు ఎంతో కష్టపడుతున్నారు. అభాగ్యుల ఆరోగ్యం నిమిత్తం వాడే కాయగూరలు, బియ్యము అన్నీ తాజాగా శుద్ధంగా ఉండేలా చూసుకుంటారు. ఈ ప్రక్రియలో సీజనల్ కూరగాయలు కూడా వాడతారు. అవి రుచిగా తగిన శక్తి పెంచేలా వండి అనాథులకు పెడతారు.